హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నా డైలీ మార్నింగ్ రొటీన్ని చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చి ఉదయం 5:30 అవుతుందండి. నేను బయట గుమ్మాలు తుడుచుకొని, వాకిలి కూడా తుడుచుకొని ముగ్గేసుకుంటాను. ముగ్గు సింపుల్గా వేసుకుంటానండి, పెద్ద పెద్ద ముగ్గులు రావు నాకు. అయిపోయాక ఇంకా ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటాను. ఇల్లు క్లీన్ చేసుకున్నాక స్నానం చేసి వద్దాం అనుకుంటే మా మామయ్య గారు లేచారు. ఆయన ఇంకా టీ పెట్టమన్నారు. సరే టీ పెట్టాక స్నానం చేద్దాంలే అని టీ పెడుతున్నాను. ఆయన ఎప్పుడు తొందరగా లేవరు, ఈరోజు తొందరగా లేచారు. ఇంక లేచిన వెంటనే టీ అలవాటు, టీ తీసుకుంటారు. ఇంకా టీ పెట్టించాక బ్రష్ అవుదాంలే అని టీ పెడుతున్నాను. టీ అయిపోయింది, ఆయనకు టీ ఇచ్చేసాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యాక నైట్ క్లీన్ చేసుకుని గిన్నెలు ఉన్నాయి కదా, అవి సర్ది పెట్టుకుంటున్నాను. అవి సర్దుకున్నాక ఇంకా మా పెద్ద అబ్బాయికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడు లంచ్లోకి వచ్చి టమాటా రైస్ కావాలని అడిగాడు. ఇంకా రైస్ కడిగి పొయ్యి మీద పెట్టి రైస్ ఉడికేలోగా ఇంకా పూజ చేసుకుందాంలే అని పూజ దగ్గర కూర్చున్నాను. పూజ సామాన్లనే ముందు రోజు నైటే శుభ్రం చేసుకున్నాను. నిన్న బయటికి వెళ్ళలేదు, ఇంకా పువ్వులు తీసుకురాలేదని తులసి దళాలతో పూజ చేసుకున్నాను. డైలీ చేసుకునే పూజ సింపుల్గానే ఉంటుంది నాది. పూజ కంప్లీట్ అయిపోయింది. చట్నీ కోసం గిన్నె పక్కన స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చి దోశల్లోకి వచ్చి బొంబాయి చట్నీ చేయమన్నాడు మా చిన్నబ్బాయి. ఆడి చట్నీ అయితేనే ఇష్టంగా తింటాడు. ఈలోగా పిల్లలు లేచి ఫ్రెష్ అవుతున్నారు. బొంబాయి చట్నీ ఇలా పలుచగా చేసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఉడికినాక దగ్గరకు అవుతుంది, చిక్కబడుతుంది. చల్లారాక బాగుంటుంది. చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఒక పక్క దోశలకు ప్యాన్ పెట్టుకున్నాను, ఇంకో వైపు టమాటా రైస్కి కళాయి పెట్టుకున్నాను.
ఉదయాన్నే వర్క్ హడావిడిగా ఉంటుంది కదా మరి, అందుకని ఇంకా రెండు వైపులా రెండు చేస్తున్నాను. మా అబ్బాయి అయితే టమాటా రైస్లోకి ఆనియన్స్ వేయొద్దు, జీరా వేయొద్దు, అది వేయొద్దు, కరివేపాకు వేయొద్దు అని రెస్ట్రిక్షన్స్ పెడతాడు నాకు. అందుకే వాడి కోసమని కరివేపాకు పౌడర్ చేసి పక్కన పెట్టాను. పిల్లలు తినరు కదని పౌడర్ వేస్తాను కర్రీస్లో అన్నిట్లోని. దోశలు నేను నెయ్యితో వేస్తాను. టమాటా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలిద్దరికీ టిఫిన్స్ పెట్టాను, వాళ్ళు టిఫిన్ చేసేస్తున్నారు. మా చిన్న అబ్బాయి చూసారా, వాడికి ఇష్టమైన చట్నీ పెడితే ఇంకా 2 దోశలు కూడా ఇంకో దోశ ఎక్స్ట్రా తింటాడు. బాగుంది చూసారు ఎలా చెప్తున్నాడు బాగుందని. ఇంకా మా మామయ్యగారికి కూడా టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాను పిల్లలతో పాటుగానే. ఇంకా వీళ్ళ ఆటో వచ్చింది, వెళ్ళిపోతున్నారు స్కూల్కి. ఈరోజు ఏంటంటే మా చిన్న అబ్బాయిని పెద్ద అబ్బాయితో పాటు పంపించేస్తున్నాను, నా దగ్గర బండి లేదని. వాడికి సపరేట్గా దించుతాను, వాడి స్కూల్ టైమింగ్ వేరు. ఇంకా వాళ్ళ పని అయిపోయాక నేను కూడా టిఫిన్ పెట్టుకున్నాను. నేను ఇంకా టిఫిన్ చేసేస్తున్నాను. చట్నీతో పాటు పక్కన మాగాయ పచ్చడి ఉందని ఇంకా మాగాయ పచ్చడి కూడా పెట్టుకున్నాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. బాయ్.